హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే తీసుకొచ్చాను. ఇంటి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే 30x50 టోటల్గా 167 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఎలివేషన్ చూశారు కదా, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సో ఒకసారి మనం ఇంటి లోపలికి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎలివేషన్ కవర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది డిజైన్ కూడా. సో మంచి డిజైన్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఫ్రంట్ మనకి సీసీ రోడ్స్ 30 ఫీట్ రోడ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి చెట్లు వేసుకోవడానికి కూడా బాగా వచ్చాయి. ఇక్కడ సైడ్కి పార్కింగ్ పరంగా చూసుకుంటే చాలా అద్భుతంగా వచ్చింది. మీకు గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK అయితే కవర్ చేస్తున్నాను చూడండి. సో మనకి ఇక్కడైతే బోర్ ఇవ్వడం జరిగింది. బోర్ కూడా 600 ఫీట్లో వాటర్ అయితే పడడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి స్టోరేజ్ ట్యాంకు, సో విశాలమైన పార్కింగ్ కలిగి ఉంది ఈ హౌస్ అయితే. పార్కింగ్ ఏరియా కవర్ చేస్తాను చూడండి. కంప్లీట్గా గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది పార్కింగ్లో. సో మెయిన్ ఎంట్రన్స్ డోర్ అయితే కవర్ చేస్తాను చూడండి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK. సో కిచెన్, దాని పక్కనే దేవుడి గది, ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అది కవర్ చేస్తున్నాను చూడండి. సో ఇవి డోర్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా ఇండియన్ టేక్ యూజ్ చేయడం జరిగింది డోర్స్. సో డోర్స్ డిజైన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్, దానికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అది కవర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది లొకేషన్ వచ్చేసరికి మన బీరంగూడ కమాన్ NH65కి ఎగ్జాక్ట్గా ఇల్లు అనేది 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా కృష్ణారెడ్డిపేట 100 ఫీట్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది. పంచాయతీ లేఅవుట్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు 167 స్క్వేర్ యార్డ్స్ G+1 హౌస్ ఇల్లు అయితే ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. చూపిస్తున్నాను చూడండి. మనకి పార్కింగ్, విశాలమైన పార్కింగ్తో చాలా బాగా వచ్చింది ఇల్లు. సో ఇక్కడైతే ఒక వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ గల్లీ కూడా 4 ఫీట్ గల్లీ అయితే వదలడం జరిగింది. సో వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి 2 ఫీట్ గల్లీ వదలడం జరిగింది. సో పైన కూడా చూపిస్తున్నాను చూడండి. వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ ప్రాపర్టీ నుంచి మనం హైటెక్ సిటీ చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా 18 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా గచ్చిబౌలికి వచ్చేసరికి 14 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది. సో మనకి స్టెప్స్ కింద ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా కవర్ చేస్తాను చూడండి. స్టెప్స్ కింద వాష్రూమ్. సో స్టెప్స్కి SS రైలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా గ్రానైట్ మార్బుల్ ఇవ్వడం జరిగింది కంప్లీట్గా స్టెప్స్కి. సో యాంటీ స్క్విడ్ జారిపోకుండా బాగుంటాయి ఇవి స్టెప్స్ విడ్త్ కూడా చాలా తక్కువగా ఉంది. సో మనకి నడవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బాల్కనీ కవర్ చేస్తాను చూడండి. మెయిన్ ఎంట్రన్స్లో డోర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ విండోస్ కంప్లీట్గా ఇండియన్ టేక్ యూజ్ చేయడం జరిగింది. అవి కవర్ చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ ఫ్లోర్లో ప్లాన్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. హాల్ చూడండి ఎంత విశాలంగా వచ్చిందో హాల్ ఏరియా. సో ఇక్కడ నార్త్ ఫేస్లో మనకు ఒక డోర్ వదిలేయడం జరిగింది. సో ఇదంతా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. దాని పక్కనే ఓపెన్ కిచెన్, అదేవిధంగా దేవుడి గది ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి కూడా కవర్ చేస్తాను చూడండి.
ఇంటి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే 30x50 టోటల్గా 167 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కవర్ చేస్తున్నాను చూడండి. ఇదంతా యూటిలిటీ ఏరియా, మనకి వాష్ ఏరియా టైప్ యూస్ చేసుకోవచ్చు, మనకి బాల్కనీ టైప్ కూడా. సో వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీ. సో డైనింగ్ ఏరియా కూడా చాలా బాగా వచ్చింది. దాని పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి కమోడ్స్ అనేది ఇండియన్ ఆర్ వెస్టర్న్ మన చాయిస్, మనకి నచ్చినట్టు కమోడ్స్ అనేది పెట్టిస్తారు బిల్డర్ గారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా చాలా బాగా కట్టారు ఇల్లు అనేది. సో ఇది టీవీ యూనిట్ కవర్ చేస్తున్నారు చూడండి, ఇదంతా టీవీ యూనిట్. ఇక్కడ వచ్చేసరికి మనకి చిల్డ్రన్ బెడ్రూము, దానికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. హాల్ ఏరియా కవర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. డైనింగ్ హాల్ ఏరియా ఎంత బాగా వచ్చిందో ఇల్లు. విశాలమైన గదులతో ఇల్లు చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. ఇది 100 ఫీట్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది. మన గల్లీ కూడా 3.5 ఫీట్ గల్లీ ఉంటుంది పైన ఫస్ట్ ఫ్లోర్లో. సో వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్లో గల ఇల్లు ఇదైతే. సో ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఇల్లు విజిట్ చేయాలి అనుకుంటే పైన నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, నాకు కాల్ చేసి రండి. సో మీకు అవుట్ సైడ్ కాలనీ చూపిస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ అన్ని ఇల్లులు ఉన్నాయండి అవుట్ సైడ్. మనకి ఇంటి ముందు 30 ఫీట్ రోడ్స్, అదేవిధంగా మనకి సొసైటీ వాటర్ కూడా ఉన్నాయి ఈ కాలనీలో. ఈ ఇల్లు అనేది 100 ఫీట్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సో డోంట్ మిస్ ద ఆపర్చునిటీ అండి. చాలా మంచి ప్రాపర్టీ మీకోసం తీసుకురావడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు 167 స్క్వేర్ యార్డ్స్ G+1 ఇల్లు అయితే మీకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది ఎకానమీ బడ్జెట్లో. ఒకసారి మన ఛానల్ని అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.